రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి నన్ను గన్నయ్య రావినా యేసు నన్ను గన్నయ్య రావినా ప్రభువా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనాకారుడు 14వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. కీర్తనాకారుడు 14వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. Psalm 14. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయి వాడొక్కడును లేడు. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయి వారెవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున నున్నాడు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. స్తుతి మహిమలు కలుగుగాక. ఎల్లప్పుడూ అయినట్లు నౌలుగాక. శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు. దయచేసి కూర్చోరండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవబడితే మొదటిగా పాత నిబంధన గ్రంథం నుండి పరిశుద్ధ లేఖన భాగం చదవబడుతుంది. నేటి దినమునక ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడములను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. కానీ ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమే, దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్యనున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన
నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నీ రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు. ఈ మటుకు దేవుని వాక్యం సరే. రెండవ పాఠ్యభాగంగా పత్రికా పాఠ్యభాగం చదువుగా విందము. దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొను అని మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఉందనయు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇంతటితో ఈ వాక్యం సరి.